బీజేపీ నాయకుల మీటింగ్లపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతుందా? చాయ్ బిస్కెట్లకే నేతలు పరిమితమవుతున్నారా? సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదా? ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నాయకులు విఫలమవుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. బీజేపీ నేతల సమావేశాలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇంతకు మీటింగ్లలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? రాజాసింగ్ ఆగ్రహానికి కారణమేంటి? తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ సమావేశాలపై సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయట. మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారట. ప్రత్యక్ష ఉద్యమాలు, పోరాటాలు చేయనిది నాయకులతో సమావేశాలు పెట్టి ఏం లాభమని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే బీజేపీ నేతలు పరిమితమవుతున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస సమావేశాలు పెడుతున్నా నేతల మధ్య సఖ్యత కుదర్చడంలో ఫెయిల్ అవుతున్నారట. ఉన్న నేతల్లో 3 గ్రూపులు, 6 వర్గాలున్నాయట. ఎన్ని మీటింగులు పెట్టినా నేతల ఆలోచనల్లో మార్పు రావడం లేదట. ఢిల్లీ నుంచి నాయకులు రావడం, సమావేశాలు పెట్టుకోవడం ఆనవాయితీగా మారిందట. నాయకులు చెప్పింది ఇన్ఛార్జీలు వినడం, సలహాలు ఇవ్వడం తప్ప అంతకు మించి ఫలితం లేదట. పార్టీ యాక్టివిటీస్ మారనన్ని రోజులు ఎన్ని మీటింగులు పెట్టినా ఏం లాభమని నిట్టూరుస్తున్నారట. ఈ మధ్య బీజేపీ నేతలు టైంపాస్కే మీటింగ్ పెట్టుకుంటున్నారట. నేతలు చాయ్ బిస్కెట్లకే పరిమితమవుతున్నారట. ఈ మాటలు వేరే పార్టీల వాళ్లు అన్నవి కాదు. స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ అన్న మాటలివే. బీజేపీ మీటింగ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల తీరుపై తన అసంతృప్తిని బహిరంగానే వెలిబుచ్చారు రాజాసింగ్. బీజేపీ సమావేశాలను టైంపాస్ మీటింగ్స్ గా అభివర్ణించారు రాజాసింగ్. ఇలాంటి సమావేశాలతో తాను అలసిపోయానని విమర్శించారు. రాష్ట్ర పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుణ్ణి వీలైనంత త్వరగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ టైంపాస్ సమావేశాలు వద్దంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్షుణ్ణి నియమించకుండా ఎన్ని మీటింగులు పెట్టినా ఫలితం లేదు, రాదు కూడా అంటున్నారు రాజాసింగ్. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో బలంగా ప్రజల్లోకి వెళితేనే పార్టీ మనుగడ సాధిస్తుందని అన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్నారు రాజాసింగ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని అన్నారు రాజాసింగ్. పార్టీలోని పాత సామాన్ను బయటికి పంపించాలన్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. మరి జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు గౌతమ్ రావు అభ్యర్థిత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ సమావేశాలను టైంపాస్ మీటింగ్స్ అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి మాకు వద్దు బాబోయ్ చాయ్ బిస్కెట్ మీటింగ్లు అంటున్నారు రాజాసింగ్. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ మరోసారి హాట్ కమెంట్స్ చేశారు. మరి రాజాసింగ్ వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం ఏ విధంగా పరిగణిస్తుంది అని వేచి చూడాలి.